నిన్న మా వైఫ్ ఒక ఆటో మాట్లాడిందండి. స్కూల్ నుంచి ఇంటి వరకు మాట్లాడుకుందామని ఆటో మాట్లాడితే అతనేమంటాడు, రూ. 100 ఇమ్మంటాడు. ఎంతకి? 1.5 కిలోమీటర్. లేదండి మేము డైలీ వెళ్తున్నాం. 1.5 కిలోమీటర్ కదా ఉండేది. దాదాపు 40 రూపీస్ ఇస్తాను, సర్వీస్ ఇస్తానంటే, లేదు లేదు అని చెప్పి అట్ట ఇట్ట కొద్దిగా మాట్లాడుకొని అతను కోపంగా లాస్ట్‌కి 40 రూపీస్‌కి రావడం జరిగింది. అయితే నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఆహ్, అతను మా వైఫ్ ఆరోగ్యం బాగాలేదన్న కొంచెం స్లోగా తీసుకెళ్ళన్న దానికి ఇష్టం వచ్చినట్లు స్పీడ్‌గా నడిపి, తర్వాత స్పీడ్ బ్రేకర్ నుంచి ఒక గుంటల్లో తీసుకొని రావడం, కోపంతో ఇవ్వలేదని కోపంతో. ఏమండి మీకు మాత్రం మనుషులు గారు, వీళ్ళు మాత్రం మనుషులు గారా? అలా తీసుకెళ్ళేది మీకు ఇష్టం ఉంటే రండి, లేదంటే వెళ్ళిపోండి. అది కాకపోతే ఇంకోటి మాట్లాడుకుంటాం. అంతేగాని ఎక్కించుకొని కస్టమర్ని ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయడం అనేది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీలాంటి వాళ్ళ వల్ల కదా చాలామంది మంచి వాళ్ళకు కూడా, ఆటో వాళ్ళకు కూడా చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది. దాంతోపాటు ఈ ఓలా, ర్యాపిడో ఇవన్నీ బైక్ ట్యాక్సీలు అవ్వడానికి కారణం ఎవరు? మీరే కదా. ఎక్కడికన్నా ఒక దగ్గరికి వెళ్ళాలంటే 10-20 ఆటోలు అడుక్కోవాలి. మేము రాం ఎవడన్నా వచ్చినా కానీ ఇష్టం వచ్చిన రేట్లు అడుగుతున్నారు. ఒక సింగిల్ పర్సన్ ఒక 300-400 పే చేయాలంటే ఆడవుద్ది, కుదరదు కదా. ఇది ఎక్కడో జరగలేదు, బెంగళూరులో జరిగింది. దయచేసి ఆటో వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకొని మీకు దానికి తగ్గట్టు ఎంత ఉందో అంట మీరు తీసుకుంటే బాగుంటుందని నా సలహా. థ్యాంక్ యూ.